హైదరాబాద్లో సంక్రాంతి సంబరాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది శిల్పారామం. సొంత ఊళ్లకు వెళ్లలేని వాళ్ల కొరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. గంగిరెద్దుల ఆటలు, హరిదాసు కథలు, సోదమ్మలు, బుడబుక్కలు, జంగమయ్యలతో పాటు రకరకాల విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి. హైదరాబాద్ శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. నిన్న భోగి వేడుకలు జరుగగా ఇవాళ సంక్రాంతి పండుగ సెలబ్రేషన్స్ జరిగాయి. 2 తెలుగు రాష్ట్రాల నుంచి తరలి వచ్చిన కళాకారులు తమ కళలను ప్రదర్శించారు. విలేజ్ మ్యూజియం దగ్గర హరిదాసుల కీర్తనలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. గంగిరెద్దుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. గ్రామాల్లో ఎలాగైతే పండుగ జరుపుకుంటామో ఇక్కడ కూడా అలాగే పండుగ జరుగుతుందన్నారు పబ్లిక్. ఎర్లీ మార్నింగ్ 4:30 కల్లా లేచేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము భోగిమంట రెడీ చేసుకునే వాళ్ళం. మా ఫ్రెండ్స్ అందరం వచ్చేవాళ్ళం. మా ఇంటికి దగ్గరలో వెనకాల వీధిలో ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకుని ఆ ప్లేస్లో తాటి చెట్లన్నీ చెక్ చేసుకుని అక్కడ కొట్టుకుని అక్కడి నుంచి మేము భోగిమంట స్టార్ట్ చేసుకుని అక్కడి నుంచి మాకు సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యేవి. అక్కడి నుంచి ఒరే అని పిలుచుకుని ఫ్రెండ్స్ అంతా కూడా ఇప్పుడు అందరూ ఎక్కడికక్కడికి వెళ్ళిపోయారు. సో అదొకటి బాధ వేస్తుంది. బట్ వీళ్ళందరూ చూసిన తర్వాత మాకు మళ్ళీ పాత రోజులు గుర్తొస్తున్నాయి. గ్రామాల్లోనూ కనుమరుగవుతున్న గంగిరెద్దుల ఆటను శిల్పారామంలో ప్రదర్శించారు కళాకారులు. ఒక మనిషిపై గంగిరెద్దు కాలు పెట్టి కాసేపు ఆడించారు. దీనికి సంబంధించిన విషయాలను సిటీ పబ్లిక్ కు వివరించారు కళాకారులు. ఆ తర్వాత సోదమ్మ సోది స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. శిల్పారామానికి వచ్చిన జనమంతా తమ చేతి రేఖలను చూపించుకొని భవిష్యత్తును తెలుసుకున్నారు. చాలా బాగా చేసుకుంటాం సంక్రాంతి. పిండి వంటలు, అరిసెలు, చక్కెరాలు, చెక్కలు, అజ్జికాయలు అన్నీ చేసుకుంటాం. చాలా బాగా చేసుకున్నాం. అప్పుడు చాలా బాగుండేది చిన్నప్పుడే. పొద్దున్నే మార్నింగే లేయటము, భోగి రోజు చల్లసానం చేయటము, భోగి మంట వేయటము అలా ఉండేది అప్పట్లో. ఇప్పుడు అవి లేవు. కాకపోతే పిండి వంటలు చేసుకోవటము, ఇప్పుడు 9 స్నానాలు చేసి పూజ చేసుకోవటం. ప్రతి సంవత్సరం నేను మా సొంత ఊరికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకునేవాడిని. బట్ ఈ సంవత్సరం మాత్రం కొన్ని కారణాల వల్ల నేను ఇక్కడే సెలబ్రేట్ చేసుకున్నాను. బట్ ఐ డోంట్ వాంట్ టు మిస్. అందుకోసమని నీకు శిల్పారామంకి వచ్చి అన్ని రకాల సెలబ్రేషన్స్ ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం. బుడబుక్కలు, జంగమ దేవరులు, తుపాకీరాముడు ప్రదర్శనలను చూసేందుకు జనం ప్రత్యేక ఆసక్తిని కనబరిచారు. ముఖ్యంగా తుపాకీరాముడి బాత్కాని ఆకట్టుకుంది. గ్రామాల్లో కంటే శిల్పారామంలోనే సంక్రాంతి సంబరాలు అద్భుతంగా జరిగాయని తెలిపారు పబ్లిక్. విలేజ్ అట్మాస్ఫియర్ బాగుందంటున్నారు. ప్రస్తుత జనరేషన్ కు సంస్కృతి సంప్రదాయాలు తెలిసేలా కార్యక్రమాలు నిర్వహించడం బాగుందంటున్నారు. అంటే ఊర్లో చాలా బాగుంటుండే. ఉదయం లేచి అందరు ముగ్గులు వేయడం, భోగి మంటలు వేసుకోవడం, చాలా పిండి వంటలు అంతా మంచిగా ఉండండి. కానీ ఇప్పుడైతే అలా లేదు. పండగ మొత్తం చాలా చేంజ్ అయిపోయింది. కానీ శిల్పారామంలో మాత్రం అలా అప్పుడు ఉండేటట్లు ఇప్పుడు శిల్పారామంలో మొత్తం ఇలా చేశారు. నేను వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సంక్రాంతి సంబరాలు చూసేందుకు శిల్పారామానికి జనం భారీగా తరలి వచ్చారు. ఇక రేపు శిల్పారామంలో కనుమ వేడుకలు జరగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన స్వీట్ అండ్ కైట్ ఫెస్టివల్ గ్రాండ్ గా ముగిసింది. 19 దేశాల నుంచి వచ్చిన 40 మంది ప్రొఫెషన్ అంతర్జాతీయ కైట్ ఫ్లయర్స్ హైదరాబాద్ లో కైట్స్ ఫ్లై చేయటం సంతోషంగా ఉందన్నారు. కైట్ స్వీట్ ఫెస్టివల్ పైన మరింత సమాచారం పెరగ్రౌండ్స్ నుంచి మౌనిక అందిస్తారు. ఎక్కువగా ఫారినర్స్ బీచ్ పక్కన ఉన్న ప్లేసెస్ లోనే కైట్ ఫ్లయింగ్ చేస్తుంటారు. కానీ హైదరాబాద్ లో మాత్రం సిటీ మధ్యలో కైట్ ఫ్లై చేయడం చాలా స్పెషల్గా ఉంటుంది. ఇక హైదరాబాద్ నుంచి కొందరు ఉంటారు, దాంతోపాటు ఇండియా నుంచి కొంతమంది కైట్ ఫ్లైయర్స్ ఉంటే 19 కంట్రీస్ నుంచి కైట్ ఫ్లైయర్స్ స్పెషల్గా ఇక్కడ కైట్ ఫెస్టివల్ కనిపిస్తున్నారు. మనతో పాటు కొంతమంది వారితో మాట్లాడదాం. Hi, you are from which country? Hello, I am Sofian. I'm Algeria kite team. Is second time in India, is first time in Hyderabad. Happy Masikani for all people for Hyderabad. This is the experience, first experience in Hyderabad. First experience for this the festival of kite and the sweet. I am kiter and I am pilot of hot balloon. This is amazing festival. I do thank you for Governor of Tourism of Telangana who invite me and my team. People is very kind, very people have to take with me, and the food biryani is the best of the world. Thank you for that. Okay. What is your overall experience, and from past how many years are coming here? My experience, I have 10 experience for kites. Here, very nice, good. అంటే ఇక్కడ హైదరాబాద్ పీపుల్ చాలా వాళ్ళకి ఇష్టం. ఇక్కడ బిర్యానీ కానీ అంతా చాలా ఇష్టం. యు ఆర్ ఫ్రమ్ విచ్ కంట్రీ? Thailand. So how was these days? How you enjoyed? Yes, enjoy. It's very good. So which kite you brought here? And then? Which kind of kite you brought here? Sorry. So which shape?
The chef Delta and Dragon and Dumbo. Yeah, I like Hyderabad. This I go to Hyderabad this 4 times. Yeah, enjoy. Yeah. France. It was perfect, so wonderful. No, so it's a 5th time. It's a wonderful place. We love to come, and we love biryani. Sorry? Oh, 35 years old. It's Blondine Timawita. Yeah, I eat. I love chicken biryani. Because it's good. It tastes good, of course. And we are not used in France to eat like that. And I like that. We are really happy to be in Hyderabad because people are all smiling and really nice with us. So it's a big pleasure. We bring the giant whale, iguana, manta ray, giant inflatable kite. We are 4 in the team and we are doing kite festival all around the world and in Europe and other country. You're from which country? I'm from Australia, Melbourne, Australia. From how many years you're flying kite? Oh, over 30 years. All over the place. Oh. So what is your experience, field experience? Here in India. In India. Very good, very good. Just need a little bit more wind and it'll be perfect. Okay. Which type of kite you brought here? Oh, big kites, yes. ఈ రోజు లాస్ట్ డే కావడంతో క్లోజింగ్ సెరమనీ కూడా వీళ్ళకి ఇక్కడ కండక్ట్ చేసారు. ఇక్కడ వాళ్ళకి అవార్డ్ ఫంక్షన్ కూడా చేయబోతున్నారు. చాలా వరకు హైదరాబాద్ అంటే ఫారినర్ ఏ కంట్రీ అయినా కావచ్చు, ఫారినర్స్ కి చాలా ఇష్టం. ఇక్కడ హైదరాబాద్ పీపుల్ అయినా లేకపోతే ఇక్కడ ఫుడ్ ఐటమ్ అంట చాలా ఇష్టం. అందుకే హైదరాబాద్ లో సంక్రాంతి సంబరంగా టూరిజం వాళ్ళు ఎప్పుడెప్పుడు కైట్ ఫెస్టివల్ కండక్ట్ చేస్తారు, ఎప్పుడెప్పుడు తమకు ఇన్ఫెక్షన్ వస్తుందని కూడా వెయిట్ చేస్తుంటూ ఉంటారు. ఈరోజు థర్డ్ డే కావడంతో ఆయా దేశాలకు సంబంధించిన వస్తుదారంలో అయితే ఇక్కడ అందరూ కూడా వెళ్ళి స్టేజ్ పైన అందరి ముందు అయితే వీళ్ళు అవార్డు తీసుకొని వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకుంటారు. సో మొత్తానికి అయితే 3 days పాటు జరిగిన ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఈ రోజుతో క్లోజింగ్ కాబోతుంది. ఫారినర్స్ మాత్రం చాలా హ్యాపీగానే ఇక్కడ నుంచి వెళ్తున్నారు. కాస్త విండ్ సహకరించకపోవడంతో కొన్ని కైట్స్ అంతగా ఎగరలేదు. కానీ ఓవరాల్ గా మాత్రం ఈ ఇయర్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ సక్సెస్ అని చెప్పాలి. మెయిన్ గా కైట్ ఫ్లైయర్స్ అయితే చాలా ఇంట్రెస్ట్ గా చాలా భిన్న ఆకారంలో ఉన్న కైట్స్ తీసుకొచ్చి ఫ్లై చేయడం జరిగింది. నమస్తే, నేను శ్రీనివాస్, మోనికల్ న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్లో ముగ్గుల పోటీలు ఆకట్టుకుంటున్నాయి. కుకట్పల్లిలోని గేటెడ్ కమ్యూనిటీస్లో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఇక మహిళలు, చిన్నపిల్లలు కలర్ఫుల్ ముగ్గులు వేశారు. గోవులను రక్షిద్దాం, జై కిసాన్, పాడి పంటలు, హరిదాసులు, భోగి మంటల థీమ్తో రంగురంగుల ముగ్గులు వేసి అందరినీ ఆకట్టుకున్నారు. గేటెడ్ కమ్యూనిటీస్ అపార్ట్మెంట్ కల్చర్ కావడంతో వాకిళ్లలో ముగ్గులు వేసే అవకాశం లేదని, ఇలా ముగ్గుల పోటీల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పారు అపార్ట్మెంట్ వాసులు. ఇక ముగ్గుల పోటీలపైన కుకట్పల్లి ప్రజా మెగా పోలీస్ గేటెడ్ కమ్యూనిటీ నుంచి మరిన్ని వివరాలు హరిత అందిస్తారు. సంక్రాంతి పండుగ అంటేనే రంగురంగుల ముగ్గులు, దాంతోపాటు హరిదాసుల కీర్తనలు మనకు పల్లెటూరులో కనిపిస్తాయి. కానీ హైదరాబాద్లో కూడా ఈ ఫెస్టివల్ని చాలా గ్రాండ్గా చేసుకుంటున్నారు. ప్రజెంట్ మనం కుకట్పల్లిలో ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు, ఉదయం నుంచి కూడా వివిధ రకాల రంగవల్లులు ఇంటి ముందు వేసుకోవడం చూస్తుంటాము. అయితే ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీలో ప్రధానంగా పిల్లలకి మన కల్చర్ని తెలిసేలాగా వారితో ముగ్గుల పోటీ ఏర్పాటు చేశారు. ఇక్కడైతే చాలా రకాల రంగవల్లులు ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా డిఫరెంట్ థీమ్స్ తోటి సంక్రాంతి ఫెస్టివల్ని తెలియజేసేలాగా ఇక్కడ గొబ్బెమ్మలను పెట్టి కలర్ఫుల్ దీంతో కూడా మనం చూడొచ్చు. ఇట్లా చాలా వరకు కూడా పిల్లలు యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ ఇంకొంతమంది ఉన్నారు ఈ కాంపిటీషన్లో పాల్గొన్న వాళ్ళతో కూడా మాట్లాడదాం. మీ పేరేంటి, ఎట్లా అనిపించింది ముగ్గేయడము? రెగ్యులర్గా చదువులు ఇదే బిజీగా ఉంటారు కదా, ముగ్గు ఎంత టైం పట్టింది మీకు? 1 hour పట్టింది. 1 hour 10 minutes అలా పట్టింది. బాగానే పట్టింది. మా థీమ్ సంక్రాంతి. అక్కడ కైట్స్ వేసాం, ఇక్కడ భోగి మంటలు అంతా వేసాం. ఓకే, ఎలా అనిపించింది? బాగా అనిపించింది. ఓకే, ఎట్లా మీ ఫ్రెండ్కి మీరిద్దరు కలిసి వేసారా ఏంటి? మేమిద్దరిని కలిసి వేసాం. నువ్వు చెప్పండి, నీ పేరేంటి, ఏం చదువుతున్నావు? లినేషా. ఓకే, ఎట్లా అనిపించింది? ఎంత టైం పట్టింది మీకు? 1 hour. 1 hour పట్టింది.
ఒకప్పుడు ఊర్లలో మాత్రమే పెద్దవాళ్ళు వేసే రంగవల్లులను ఇక్కడ చిన్నపిల్లలు కూడా ఇక్కడ మొత్తం కూడా చూడొచ్చు. రథం థీమ్తో కావచ్చు, దాంతోపాటు అమ్మవారి థీము, గంగిరెద్దులు, దాంతోపాటు భోగి రోజు మంటలు ఏ విధంగా అయితే వేస్తారో ఆ భోగి మంటలు కావచ్చు, చెరకు గడలు, అరటి తోరణాలు, ఇట్లా డిఫరెంట్ థీమ్ తోటి ఇక్కడ మనకు సంక్రాంతి ముగ్గులన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఫోన్లతో బిజీగా ఉండే పిల్లలు ఎంతో చక్కగా ఇక్కడ ముగ్గులన్నీ కూడా వేశారు. ఈ ముగ్గుల పోటీకి సంబంధించి ఎంతమంది పార్టిసిపేట్ చేశారో అడిగి తెలుసుకుందాం. ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీ నిర్వాహకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. మేడం చెప్పండి, సంక్రాంతి ఫెస్టివల్ రోజు ఇట్లా ముగ్గుల పోటీ నిర్వహించాలని కాన్సెప్ట్ తీసుకున్నారు కదా, ఎంతమంది పార్టిసిపేట్ చేశారు? ఈరోజు 14 మంది పార్టిసిపేట్ చేశారండి. చాలామంది ఊర్లకు వెళ్ళిపోవడం వల్ల ఈ సంవత్సరం తక్కువ పార్టిసిపేషన్ ఉంది. ప్రతి సంవత్సరం జరుపుతాం మేము. 10 సంవత్సరాలుగా మా కమ్యూనిటీ స్టార్ట్ అయ్యి 10 years అవుతుంది నియర్లీ. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మేము ముగ్గులు పోటీలు పెడతాము. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే చిన్నపిల్లలు ఎక్కువ మంది పార్టిసిపేట్ చేశారు. మాకు 1200 ఇళ్ళు అండి మా కమ్యూనిటీ మొత్తం. 1200 houses. 1000 houses ఆర్ ఆక్యుపైడ్. దగ్గర దగ్గర ఒక 4000 మంది దాకా ఉంటారు రెసిడెంట్స్. చాలామంది ఊర్లు వెళ్ళడం వల్ల తక్కువ మంది ఉన్నారు. ఉన్న వాళ్ళలో చిన్నపిల్లలు ఎక్కువగా బాగా పార్టిసిపేట్ చేశారు. 10 ఏళ్ల పిల్లలు, 15 ఏళ్ల పిల్లలు, 12 ఏళ్ల పిల్లలు, 7 ఏళ్ళోళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు. చాలా బాగా జరుపుకుంటారు అన్ని పండగలు ప్రతి ఒక్కటి. అలాగే నార్త్ ఇండియన్ పండుగలు, లోరీ మొన్న భోగికి ముందు రోజు రాత్రి చాలా బాగా హోలీ అలాగే చేస్తాము. ప్రతి పండుగలు చాలా ఘనంగా నిర్వహించుకొని పిల్లలకి దాని యొక్క విశిష్టత తెలియజేయాలనుకోవడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మేడం మీరు చెప్పండి, సంక్రాంతి పండుగకి ఎక్కువగా సొంతూర్లోకి వెళ్ళి పల్లెటూర్లలో చూస్తాం ఈ ముగ్గుల పోటీలు కానీ ఇవి. ఇక్కడ హైదరాబాద్లో చేయడం ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. అంటే మాకు ఊళ్ళల్లో ఇప్పుడు ఎవరు లేరండి, మేము రిటైర్డ్, మేము ఇక్కడ సెటిల్ అయిపోయాము. కాబట్టి మాకు ఇక్కడ ఇలా ఈ కమ్యూనిటీలో ఉండటం వల్ల మాకు ఈ సాంప్రదాయాలన్నీ తెలుస్తున్నాయండి. మేము అవి మిస్ అయిపోతున్నామని ఏం ఫీల్ అవ్వట్లేదు. ముందు రోజు భోగి రోజు భోగి మంటలు వేస్తారండి మార్నింగ్. మళ్ళీ ఇవాళ ప్రొద్దున గంగిరెద్దులు వస్తాయి, అన్ని టవర్స్కి ఇంటి తిరుగుతూ ఉంటాయి. తర్వాత ఈవినింగ్ డాన్స్ ఉంటుంది, గంగిరెద్దు డాన్స్ అయినాక ముగ్గుల పోటీలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటే రేగి పండ్లు, చెరుకు గడలు, అరిసెలు, నువ్వులుండ్లలు, బూందీ లడ్డు ఇవన్నీ చేసుకుంటారు ముందు రోజు. తర్వాత భోగి మంటలు, ఆ తర్వాత కనుమ, స్వీట్స్. ఇంకా ఇదే మాకు సెలబ్రేషన్. ఊర్లలోకి ఇప్పుడు వెళ్ళట్లేదు, ఎవరు లేరు. ఇప్పుడు మేము సీనియర్ సిటిజన్స్ అయినాం కాబట్టి అందరు ఇక్కడే ఉంటున్నాం. మేడం మీరు చెప్పండి, సంక్రాంతి అంటే మీరు ఎట్లా ప్రిపేర్ అవుతారు? 3 days ఇంట్లో ఎట్లా ఉంటుంది సందడి? అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు విజయలక్ష్మి. అసలు సంక్రాంతి అంటే పిండి వంటలు, అరిసెలు, జంతికలు ఇవన్నీ 3 రోజుల నుంచి ముందే పిండి వంటలు చేసుకోవడం, కొత్త అల్లుళ్ళకి స్వాగతాలు చెప్పడం, కొత్త అల్లుళ్ళకి అర్లెం పెట్టడం, అరిసెలతో అర్లెం పెడతాం మేము. అవన్నీ ముగ్గుల పోటీలు, భోగి పండ్లు పోసుకోవడం, పిల్లలకి అందరినీ పిలిచి తాంబూలాలు ఇచ్చుకోవటం, తిల్గులు కావు గోడు బోల్ అంటారు కదా మన మరాఠీ వాళ్ళలాగా, అలాగా అందరికీ స్వీట్లు పంచుకుంటాం, అన్నీ పంచుకుంటాం. చాలా హ్యాపీగా మా ప్రజామగ పోలీసులో ప్రతి ఒక్క ఈవెంట్ చాలా హ్యాపీగా చేసుకుంటాము. అందరం చాలా సరదాగా, కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుంటాయి మా దాంట్లో. అందరం కలిసిమెలిసి ఉంటాము, ఎవరు ఎలాంటి ఇది ప్రాబ్లం లేకుండా. మీరు వెళ్ళలేదండి, ఊరికి వెళ్ళలేదా? లేదు, ఈ సంవత్సరం మా అమ్మాయికి కొత్తగా పెళ్ళైంది, మా అల్లుడు వచ్చాడు, కూతురు అల్లుడు, అందుకని మేము వెళ్ళలేకపోయాము. అయినా మా సొసైటీలో ఉంటే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మా ఒక పండగ వాతావరణం మీరు చూస్తున్నారు కదా, ఎంత హ్యాపీగా అందరం ఎంజాయ్ చేస్తున్నామో, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము. అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. చూడొచ్చు ఇక్కడ మొత్తం కూడా గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళంతా కూడా ఒకేసారి గ్యాదర్ అయ్యి ఇట్లా ముగ్గుల పోటీలు కావచ్చు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు రంగవల్లుల పోటీలో పాల్గొన్న మరికొంతమంది చిన్నారులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. హాయ్, వాట్స్ యువర్ నేమ్? సాన్వి. ఓకే, ఎంతసేపు పట్టింది మీ ముగ్గు వేయడానికి? ఏంటి మీ ముగ్గు థీమ్ ఏంటి? నీ పేరేంటన్నా? సమన్వి. చెప్పమ్మా. మాకు ముగ్గేయడానికి అరౌండ్ 1 hour పట్టింది. మేము ఇంట్లోనే ఒకసారి ప్రాక్టీస్ చేసుకొని వచ్చి వేసాము. ఇట్లా కలర్స్ ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? కలర్స్ ఫోన్లో ఉన్న పిక్చర్ నుంచి తీసుకున్నాము. మేము 3 వేసాము. ఎట్లా అనిపించింది? ఏ క్లాస్ చదువుతున్నావు? 7th standard. ఓకే, ఎట్లా అనిపించింది ముగ్గులో పార్టిసిపేట్ చేయడం? బాగా అనిపించింది, ఫస్ట్ టైం చేస్తున్నాను. ఐ థాట్ దట్ ఇట్ వోంట్ కమ్ నైస్ బట్ ఇట్స్ గుడ్ ఓన్లీ. చెప్పండి అండి, మీ ముగ్గు ఎంత టైం పట్టింది? ఏంటండి మీ ముగ్గు థీమ్ ఏంటి? అది సంక్రాంతిలో ఏమేమి ఉంటాయో అవన్నీ వేసాము. అంటే
మాడి పంటలు కదా, చెరుకు, సూర్యుడు, గంగిరెద్దు, గాలిపటాలు ఇవన్నీ వచ్చేలాగా తీసుకున్నాం అనమాట. మా పాప హెల్ప్ చేసింది. ఎట్లా అనిపిస్తుంది మరి? ఇప్పుడైతే అందరూ మొబైల్స్కి అడిక్ట్ అయిపోయారు. పార్టిసిపేట్ చేయాలి. అదే ఇలాంటివన్నీ కల్చర్ మనం పాటించడం హ్యాపీగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇట్లా మన తెలుగు సాంప్రదాయాలను ముందు తరాలకు తెలియజేసేలాగా ముగ్గుల పోటీలు నిర్వహించడం కావచ్చు, దాంతోపాటు గాలిపటాలను ఎగరేస్తూ ఈ 3 రోజుల పాటు కూడా ఈ పండుగని చాలా వైభవంగా చేసుకున్నట్టు ఇక్కడ అపార్ట్మెంట్ నిర్వాహకులు అయితే చెప్తున్నారు. ఇది కుకట్పల్లిలో ముగ్గుల పోటీ సంక్రాంతి సంబరాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ మహేష్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఘనంగా జరిగింది. రంగురంగుల పతంగులతో భాగ్యనగర ఆకాశం అద్భుతమైన కాన్వాస్లా మారిపోయింది. ముఖ్యంగా రాత్రివేళ లైటింగ్ కైట్స్ ఆడియన్స్ను ఆకట్టుకున్నాయి. ఇక టూరిజం శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న వేడుకల్లో ప్రపంచం నలుమూలల నుంచి కైట్ ప్లేయర్స్ తరలివచ్చారు. ఇక దీనిపై మరిన్ని డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. కైట్ ఫెస్టివల్ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతున్న విషయం తెలిసిందే. పెద్ద ఎత్తున కైట్ ఫెస్టివల్ ని వీక్షించడానికి వేలాది సంఖ్యలో కూడా ప్రజలంతా కూడా పరేడ్ గ్రౌండ్స్ చేరుకున్నారు. సో కైట్ ఫెస్టివల్ లో పెద్ద ఎత్తున వివిధ దేశాలకు సంబంధించిన కైట్ ఫ్లైయర్స్ అంతా కూడా కైట్ ఫెస్టివల్ లో పాల్గొన్న సంగతి కూడా తెలిసిందే. సో రాత్రి వేళలా ఈ విధంగా లైటింగ్స్ తో ఏర్పాటు చేసినటువంటి కైట్స్ మొత్తం కూడా ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇప్పటికే ఈ కైట్ ఫెస్టివల్ సంబంధించి దాదాపు 19 దేశాల నుండి 40 మంది కైట్ ఫ్లైయర్స్ తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. అయితే రాత్రి వేళలో ఒకవైపు కల్చరల్ ఈవెంట్ జరుగుతున్నాయి, మరొక వైపు ఈ విధంగా కలర్ఫుల్ కైట్స్ మొత్తం కూడా చక్కర్లు కొడుతుండడము, వేలాది మంది ప్రజలు కూడా ఇప్పటికే వీటన్నింటినీ కూడా వీక్షించడానికి ఒకవైపు కైట్ ఫెస్టివల్, మరొక వైపు ఫుడ్ అండ్ స్వీట్ సంబంధించిన ఫెస్టివల్ కూడా కొనసాగుతుంది. దాంతో పాటు ఇటు కల్చరల్ యాక్టివిటీస్ కూడా చాలా వరకు ఆకర్షణగా నిలుస్తున్నాయి. పెద్ద సంఖ్యలో ఇటు హైదరాబాదే కాదు ఇతర ప్రాంతాల నుండి పండుగకి ఇటు చుట్టాల ఇంటికి హైదరాబాద్ కి ఒకవేళ వస్తే ఖచ్చితంగా పరేడ్ గ్రౌండ్ కి రావడము చాలా ఏళ్ల నుండి కూడా ఇక్కడ ఈ కైట్ ఫెస్టివల్ జరుగుతుంది కాబట్టి ఆనవాయితీగా వస్తుంది. సో ఆకాశంలో కైట్స్ మొత్తం కూడా కలర్ఫుల్ గా లైటింగ్ సంబంధించిన ఫ్లైట్స్ కైట్స్ మొత్తం కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. సో చూపర్లను కూడా ఆకట్టుకుంటున్నాయి. ఎవరైతే పరేడ్ గ్రౌండ్స్ కి వస్తున్నారో వీళ్ళంతా కూడా రాత్రి వేళలో ఈ కలర్ఫుల్ కైట్స్ మొత్తం కూడా ఆకాశంలో చక్కర్లు కొడతాడాన్ని మొత్తం ఫోన్లలో బంధిస్తున్నారు. చాలా ఇంట్రెస్ట్ గా కూడా చూస్తున్న సిచ్యువేషన్ ఉంది. మొత్తము ఈ కైట్ ఫెస్టివల్ లో భాగంగా ఈ కలర్ఫుల్ కైట్స్ ఏదైతే ఉన్నాయో రాత్రి వేళల ఉదయం మొత్తం కూడా వివిధ దేశాల నుండి వచ్చిన కైట్ ఫ్లైయర్స్ తమ నైపుణ్యాన్ని ప్రదర్శించడము, దాంతో పాటు మరోవైపు ఇతర రాష్ట్రాల నుండి కూడా చాలా మంది వచ్చారు, వాళ్ళు కూడా కైట్స్ ఫ్లై చేశారు. దాంతో పాటు నగరానికి సంబంధించిన ప్రజలంతా కూడా పరేడ్ గ్రౌండ్స్ చేరుకొని కైట్స్ ఫ్లై చేసిన సిచ్యువేషన్. ఎందుకంటే సంక్రాంతి అంటేనే పతంగుల పండుగ, చిన్న పెద్ద తేడా లేకుండా చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు చాలా మంది కైట్స్ ఎగరేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. సో పరేడ్ గ్రౌండ్ కేంద్రంగా ఒకవైపు కైట్ ఫెస్టివల్ అంటే వివిధ దేశాల నుండి వచ్చిన కైట్ ఫ్లైయర్స్ కైట్స్ ఫ్లై చేస్తుంటే లోకల్ గా ఉన్నవారు స్థానికులు కూడా కైట్స్ పరేడ్ గ్రౌండ్ లోనే ఫ్లై చేసిన పరిస్థితి. సో రాత్రి వేళలో ఈ విధంగా లైటింగ్ తోనే ఏర్పాటు చేసిన కైట్స్ మొత్తం కూడా ఆకాశంలో చక్కర్లు కొట్టడము ప్రజల్ని మొత్తం కూడా అట్రాక్ట్ చేస్తున్నాయి. చాలా స్పెషల్ అట్రాక్షన్ గా ఈ నిలుస్తున్నాయి. ఒకవైపు కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. కల్చరల్ యాక్టివిటీస్ ని కూడా ప్రజలు వీక్షిస్తున్నారు. వేలాదిగా ప్రజలంతా కూడా పరేడ్ గ్రౌండ్స్ కి వస్తున్న సిచ్యువేషన్ ఉంది. మెయిన్ గా ఈ విధంగా లైటింగ్ తోని ఏర్పాటు చేసిన కైట్స్ ని మొత్తం కూడా డ్రోన్ల సహాయంతో ఆపరేట్ చేస్తున్నారు. ఇతర దేశాలకు సంబంధించిన వారు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వారు ఈ విధంగా వినూత్నంగా ప్రతి ఏడాది ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ఫెస్టివల్ లో ఏదో ఒక విధంగా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచే విధంగా కైట్స్ సంబంధించిన ఫ్లై అనేది జరుగుతుంది. సో లైటింగ్ ఏర్పాటు చేసి రాత్రి వేళలా, ఎందుకంటే సాయంత్రం తర్వాత కూడా చాలా మంది పరేడ్ గ్రౌండ్ కి వస్తుంటారు కాబట్టి వచ్చిన వారికి రాత్రి వేళలా జనరల్ గా ఉన్న కైట్స్ ఫ్లై అయితే కనబడవు. సో ఈ విధంగా లైటింగ్ ఏర్పాటు చేసిన కైట్స్ అయితే రాత్రి చాలా బాగా కనబడుతున్న పరిస్థితి ఉంది. సో వాటిని కూడా అదే విధంగా ఏర్పాటు చేశారు. దాన్ని మొత్తం కూడా డ్రోన్స్ తోని ఆపరేట్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. సో పరేడ్ గ్రౌండ్స్ లో రాత్రి టైంలో కూడా ఈ విధంగా లైటింగ్ ఏర్పాటు చేసిన కైట్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. పెద్ద ఎత్తున వేలాది సంఖ్యలో కూడా ప్రజలు ఈ లైటింగ్స్ తోటి ఏర్పాటు చేసిన కైట్స్ ఫ్లై అవ్వడే
సన్నివేశాన్ని చూడడానికి చాలా మంది పరేడ్ గ్రౌండ్స్ కి వస్తున్న సిచ్యువేషన్ ఉంది. కెమెరా పర్సన్ మధుతో కలిసి అజయ్ V6 న్యూస్ హైదరాబాద్.